హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నేను కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీనివాసుని పత్ని అయిన పద్మావతి దేవి కొలువై ఉన్న తిరుచానూరులో బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారి గుడికి ఎదురుగానే ఉంది పద్మావతి అమ్మవారి తోట, శుక్రవారపు తోట అని. అమ్మవారి తోటలో అనేక రకాల చెట్లు మొక్కలను పెంచుతారు. అరటి చెట్లు, పువ్వుల చెట్లు, తులసి మొక్కలను పెంచుతారు. వాటిని తోటలో పూసిన పువ్వులను మరియు తులసి మొక్కల నుండి తులసిని సేకరించి అమ్మవారికి పూజలో ఉపయోగిస్తారు. తోటలో కుడివైపు అరటి తోట, ఎడమవైపు పువ్వుల మొక్కలను, తులసి మొక్కలను పెంచుతారు. తులసిని పూజ కోసం ఉపయోగిస్తారు కాబట్టి మనకి తులసి పువ్వుల దగ్గరికి లోపలికి అనుమతి లేదు. మా పిల్లలకి అమ్మవారి తోట దగ్గరికి రావడం అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఇక్కడికి వస్తే ఎంతో సరదాగా పువ్వులతోటి మొక్కలతోటి ఆడుకుంటూ ఉంటారు. పద్మావతి అమ్మవారి తోట ఎంట్రన్స్ చూపిస్తాను రండి. తోటలో అలా కొంచెం ముందుకు వెళుతూ ఉంటే తోటలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి చూపిస్తాను రండి. ప్రతి సంవత్సరము నాగుల చవితికి మేము తోటలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి పాలు, నైవేద్యం, పూలు సమర్పిస్తాము. ఇప్పుడు మీకు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని చూపిస్తాను రండి. పద్మావతి అమ్మవారి గురించి మరియు తిరుమలలోని కొన్ని ప్రదేశాల గురించి మీకు వీడియోస్ పెట్టబోతున్నాను. మీ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్ చేసి ఉంటే నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.